ఎలా ఇచ్చాడు? పెన్షన్ పెంచుతానని చెప్పి 4 ఏళ్ళు పెంచాడు. ఆయన చెప్పి నేను అబద్ధాలే నిజమే జరిగిందా? ఇప్పటికీ వరల్డ్ బ్యాంక్కి రాస్తాడు. అసలు ఈయన చేయకపోక చేసేవాడిని చెడగొడుతున్నాడు. ఈయనకి ఫ్యాక్షనిజం తప్పితే, పులివెందల రాజకీయం తప్పితే కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించే వ్యవహారం ఈయన ధోరణిలో లేదు. ఈయనంతా జనాలు చంపి లేదా వాళ్ళు బెదిరించి ఓట్లు గుంజుకునే గుణమే. అది జనాలు బాగా తెలుసుకున్నారు. కర్రు కాల్చి వాళ్ళతో పెట్టారు. అయినా సిగ్గు లేదు. ఇంకా మళ్ళీ వచ్చిన నేనే మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నారు. ఏంటి ఆయన వచ్చేది? ఆయన నుంచి వస్తుంది. మళ్ళీ వచ్చి అందరం చంపుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. రేపు ఇలా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇది ఆయన గుణము. మళ్ళీ గెలిస్తే అదే అవుద్ది. మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్నారు. మరి కంటైనర్లో అన్నీ ఏమైనా అసలు కంటైనర్ల సంగతి ఏంటి తెలుసమానండి? కంటైనర్లో డబ్బులు వచ్చినాయని అప్పట్లో అనుకున్నారు. అసలు ఆ కంటైనర్లు అక్కడ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళి ఆ కంటైనర్లు ఏమైనా నిన్నగాక మన పేపర్లు ఎందుకు కాల్చారు? ఏంటి అసలు యాక్సిడెంట్ అంటున్నారు కదా సార్? జగన్ ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అన్నారు, ఆకతాయిలు చేశారన్నారు. ఆకతాయిలు ఎందుకు చేస్తారండి? అక్కడ సెక్యూరిటీ, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఆకతాయిలు ఎందుకు చేస్తారండి? అది నీ వాళ్ళే కాల్చి ఆకతాయిలు చేశారని చెప్తారు. ఎన్ని కాలుస్తారు మీరు? సిట్టు వేశారు కాబట్టి. సిట్ వేశారు కాబట్టి కాల్చారు. పులి అదేంటే పెద్దిరెడ్డి కాన్స్టిట్యూన్సీలో పేపర్లు కాల్చింది ఎవరు? మీరు కాదా? మరి నెక్సా దగ్గర కాల్చిన ఎవరు? సిఐడి ఆఫీస్లో కాగితాలను కాల్చిన ఎవరు? అంటే మీరు సాక్ష్యాలు ధ్వంసం చేశారన్నమాట. 16 నెలలు జైల్లో ఉండి లాయర్ల ద్వారా ఈ నేర్చుకుంది ఏంటంటే ఎలా మాఫీ చేయాలి, ధ్వంసం చేయాలి, రాజ్యాంగ వ్యవస్థను ఎలా భ్రష్టు పెట్టించాలి. కూర్చొని సాయిరెడ్డి ఈయన కూర్చొని ఆలోచించి చేసిన పనులు ఇవన్నీ. ఇదే విధానం కొనసాగితే అసలు రాజ్యాంగానికి తెలియదు. నిన్న అంటాడు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదన్నప్పుడు. అప్పుడు అసెంబ్లీకి మాట్లాడే అవకాశం లేనప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోటీ చేశా? అది చెప్పండి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడి నుంచి మాట్లాడతానంటావు, ఇక్కడి నుంచి నేను మాట్లాడతా, నాకు సమానిస్తారా? నువ్వెంతో నేను అంతే. అక్కడ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల్ని ఏంటి పవిత్రమైన అసెంబ్లీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత నీకుంది. రానని చెప్తున్నారు కదా అసెంబ్లీకి. నేను రాలేను, సీఎంకి ఇచ్చే అంత టైం నాకు ఇస్తే వస్తాను. కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయినాయా? ఏమైనా పడిపోయినాయా? 23 వస్తే బాబు గారు రాలేదు ఆ రోజు. నువ్వు రావడానికి ఏమైంది? ఎందుకంటే నీకు పరదాలు కట్టుకొని వెళ్ళిన భయం కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు చేసిన తప్పులు ఎక్కడ అసెంబ్లీలో ఎగరు పెడతారో అని నీకు భయం వేసి నువ్వు అసెంబ్లీకి వెళ్ళటలా. అది